నమస్తే సి వాయిస్ న్యూస్ కి స్వాగతం. సొంత ప్రయోజనాల కోసం ఎవరినైనా బలిపెట్టడం జగన్ నైజమని, విశ్వసనీయత లేని వ్యక్తి సీఎం అని గత 57 నెలల పాలనలో రాష్ట్ర ప్రజలకు స్పష్టమైందని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి చంటి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి కంకణబద్దులై రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టోను మరింత ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఏలూరు టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి చంటి సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు. బుధవారం ఏలూరు 28వ డివిజన్ బీడీ కాలనీ చెరువుగట్టు వద్ద నుండి ఈ యాత్ర ప్రారంభమైంది. ప్రతి చోట బడేటి చంటికి ప్రజలు బ్రహ్మరథం పట్టి అపూర్వ స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఆయన ముందుకు కదిలారు. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి మెరుగైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ నమ్మక ద్రోహానికి నిలువెత్తు నిదర్శనం జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. ఓట్లు వేసి గెలిపించిన పులివెందుల ప్రజలకు నమ్మక ద్రోహం చేయడంతో పాటుగా తనను ఎత్తుకుని పెంచిన చిన్నాన్నను కిరాతకంగా హత్య చేసిన నేరస్తులను కాపాడుతున్నారని ఆరోపించారు. చివరకు తనను నమ్ముకున్న ఎమ్మెల్యేలకు కూడా ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. తాను సృష్టించిన వాలంటీర్ల వ్యవస్థే నేడు జగన్పై పోరుబాట పట్టిందనే ఆయన పాలన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చునని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసం చేసి ప్రజలే నమ్మని నాయకుడిగా పేరు తెచ్చుకున్న ఘనత సైకో సీఎంకే దక్కుతుందని ఆయన ఎద్దేవా చేశారు. చివరకు గత ఎన్నికల్లో ఆయనకు సలహాలు ఇచ్చిన ప్రశాంత్ కిషోర్ నమ్మకాన్ని కూడా కోల్పోయిన జగన్మోహన్ రెడ్డిని జనం నమ్మక ద్రోహి అని పిలుస్తున్నారని చెప్పారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజల ఖాతాల్లో జమ చేస్తున్న నగదుకు రెండింతలు సీఎం వసూలు చేస్తున్నాడని, దీనికి తగిన మూల్యం చెల్లించుకోకపోక తప్పదని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో నమ్మక ద్రోహి సీఎం జగన్ కు ప్రజలు తగిన శాస్తి చేస్తారని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కష్ట ఇన్ఛార్జ్ రెడ్డి నాగరాజు, 28వ డివిజన్ కార్పొరేటర్ తాంగిరాల అరుణ సురేష్ గారు, కవలపూడి చంద్రశేఖర్, వీరభత్తుల రామారావు, ఎండి కాజా, కట్రెడ్డి శేషావతారం, మచ్చా ఉమా, ఖండియాల లక్ష్మణరావు, రేకల చిన్నారావు మరియు టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతేనా? తప్పనిసరిగా మళ్ళీ మీరు తెలుగుదేశం పార్టీ గెలిపించండి, మనందరం రావాలా? అమ్మ నువ్వు ఎక్కడ? ఏలుదేనా? అందుబాటులో 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 వర్ధిల్లాలి తెలుగుదేశం జనసేన పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. రోజు దొరుకుతున్నాయా? రోజు దొరకట్లా. ఏదో ఇంటి పని ఉంది కాబట్టి వస్తున్నాయి. అందరూ ఆఫీస్ దగ్గర వెయిట్ చేసి సగం మంది వెళ్ళిపోతున్నారా? ఎందుకుండట్లా? వీడు వచ్చిన తర్వాతే పనులు పోయినాయి. మీరందరూ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇప్పుడా ఓట్లు లేవండి రాయించారా? ఓకే, మీ తెలుగుదేశమేనా? మరి నలుగురికి చెప్పాలి, మీరు 4 కుటుంబాలకి చెప్పాలి. తెలుగుదేశం పార్టీ ఉంటే ఎంత ఉంది? స్వర్ణయుగంలా. పూలే వద్దమ్మా, ప్రజాప్రభుత్వానికి ప్రజల మద్దతు కోసం ఇది ఇవ్వాల్సిన అవసరం మాతో పాటు మీకు కూడా ఉంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మీకు మేమేస్తాం పువ్వులు, మీరు ఓట్లు వేయించండి. మీరు అందరూ కూడా అది తెలిసిందా? అది డివిజన్ ఏలూరు నియోజకవర్గంలో మరి ప్రజా సంకల్ప యాత్ర మొదలు పెడతాం జరిగింది. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గత 4.5 సంవత్సరాల్లో ఏదైతే హామీలు ఇచ్చి ఇవాళ వరకు నెరవేర్చలేదో అవన్నీ కూడా ప్రజలకు వివరిస్తూ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది అనేది ప్రజలందరికీ కూడా వివరించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 4.5 సంవత్సరాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందనేది ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఎందుకంటే మద్యపానం కానీ, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లు కానీ, అలాగే ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలు కానీ అన్ని హామీలను కూడా తుంగలో తొక్కి ఎవరైనా మాట్లాడితే వాళ్ళతో బెదిరింపులు, కేసులు ఇవన్నీ పెడుతూ చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలను ప్రజలందరూ కూడా గమనించారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రభుత్వం వస్తే మన మనుగడకే ప్రమాదం అనేది ప్రతి ఒక్కరు కూడా తెలిసారు. ఈ సంకల్పం వాళ్ళకు కూడా కల్పించాలన్న ఉద్దేశంతోనే మరి ఈ రోజు నుంచి ప్రజా సంకల్పం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎందుకంటే ఒక సంకల్పంతోనే మనం ఏదైనా చేయగలుగుతాం. ఎందుకంటే ప్రజల్ని చైతన్యపరచడం అనేది ఆల్రెడీ 4 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అనేక ఉద్యమాలు చేసి చేయడం జరిగింది. ఈ రోజున
రానున్న 100 రోజుల్లో ఎలక్షన్లు జరుగుతాయి కాబట్టి ఈ ఎలక్షన్లో ప్రజాప్రభుత్వం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రాష్ట్రం మళ్ళీ అధోగతి పాలు అవ్వకోకుండా ఉండాలి, ప్రజలు సుభిక్షంగా ఉండాలి అనంటే మరి ఆలోచన విధానంతో పరిపాలన సాగాలనేది. ఎందుకంటే చదువుకోనోడు మూర్ఖుడు ఈ విధమైన పరిపాలన చేస్తే ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడతారనేది. ఎందుకంటే కరెంటు బిల్లు కానీ చెత్త పన్ను కానీ అన్నీ అనేకమైన సమస్యలతో విలయతాండం చేస్తుంది. అలాగే దోమలు కానీ అలా మందులు కొడతాం కానీ అలాగే ఏదైనా లైట్లు పోతేనే కానీ ఏమి వేయడానికి ఉద్యోగస్తుడికి 1వ తారీఖున జీతాలు కానీ ఏవి రాని పరిస్థితుల్లో అనేక సమస్యలతో అందరూ కూడా అంగన్వాడీలు కానీ ఆశా వర్కర్లు కానీ అందరూ కూడా రోడ్ల మీదకి రావడం జరిగింది. ఎందుకంటే పరిపాలన చేత కాని వాడు పరిపాలన చేస్తే ఏ విధంగా ఉంటుందనేది ప్రజలందరూ కూడా చూశారు. ఇటువంటి ప్రభుత్వాన్ని మళ్ళీ ఎన్నుకోకూడదో, మళ్ళీ ఏదైనా ఆలోచనాపరుడైన తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రావాలని ఏదైతే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మద్దతు పలికారో ప్రజలందరూ కూడా ఆలోచన చేసేస్తున్నారు. ఆలోచనాపరుడిని ఎన్నుకోవాలని చెప్పి అన్ని పార్టీలు కూడా ముక్తకంఠంతో అన్నాయంటే తెలుగుదేశం పార్టీని మళ్ళీ మనం గెలిపించాలని చెప్పి ప్రజాకంఠం అందరికీ కూడా వాళ్ళకి సంకల్పం కల్పించాలనే ఉద్దేశంతో యాత్ర చేస్తున్నాం. ప్రజలందరూ కూడా దానికి సుముఖంగానే వాళ్ళు కూడా ముందే మేము వెళ్ళిపోయేసరికి వాళ్ళే చెబుతాం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ ప్రభుత్వాన్ని తొంగలో తొక్కి తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ విజయాన్ని సాధిస్తుందని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.